ఇల్లు అలకగానే పండుగ పూర్తయినట్టు కాదు. వారాల తరబడి సాగిన పశ్చిమాసియా యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ముఖ్యంగా యుద్ధానికి దిగిన అమెరికా ఇరాన్కు తీవ్రంగా నష్టపరిచినా పెద్దగా సాధించిందేమీ లేదు. అయితే అమెరికాను గట్టిగా ఎదుర్కోవడం ద్వారా ప్రపంచానికి సత్తాను చూపించింది ఇరాన్. ఈ దేశం దగ్గర ఇంకా యురేనియం, క్షిపణులు, డ్రోన్ల నిల్వలు ఉన్నాయి. ఎవరికీ ఇష్టం లేని యుద్ధం కారణంగా గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలు చాలా నష్టపోయాయి. మరోవైపు ఇరాన్ ఫ్రాక్సీల ముప్పు తొలగిపోకుండానే అమెరికా ఒప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉంది. పశ్చిమాసియాలో దాదాపు 107 రోజులుగా కొనసాగిన సంక్షోభానికి తెరపడింది. యుద్ధాన్ని ముగిస్తూ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం ముందుకొచ్చాయి అమెరికా, ఇరాన్. జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి. శాంతి ఒప్పందంలో ఏ వివరాలున్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇరాన్తో ఒప్పందంపై ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. ఇకపై ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకోబోతోంది. అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నాం. ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్ర మార్గంలో ఉరకలెత్తించండి అంటూ ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు. శాంతి ఒప్పందం సరే, మరి ఇన్ని రోజులు ఇరాన్తో యుద్ధం సాగించి డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇరాన్ ఎన్నటికీ అణ్వాయుధాలను దక్కించుకోకుండా అడ్డుకుంటామని, ఆ దేశ క్షిపణి కార్యక్రమాలను తుడిచిపెట్టేయటం ప్రధాన లక్ష్యాలని అనేక మార్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఎలాంటి నిర్దిష్ట హామీ రాకుండానే శాంతి ఒప్పందానికి సిద్దపడ్డారు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర శుద్ది చేసిన యురేనియం అలాగే ఉంది. దాని వద్ద క్షిపణి, డ్రోన్ నిల్వలు కూడా చాలానే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ చాలా వరకు కుదేలైంది. యుద్ధం తొలి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని కోల్పోయింది. ఎందరో సీనియర్ నాయకులు, అధికారులు మరణించినా గట్టిగా పోరాడింది ఇరాన్. తమ దేశంపై ప్రభుత్వం నియంత్రణ కూడా కోల్పోలేదు. వాస్తవానికి యుద్ధానికి ముందు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. అమెరికా కొత్తగా తెరిచేదేమీ లేదు. అయినా గొప్ప గెలుపుగా అమెరికా అధ్యక్షుడు చాటుకోవటం విచిత్రంగానే ఉంది. ఇరాన్ నౌకాదళాన్ని చాలా వరకు ధ్వంసం చేయగలిగిన స్పీడ్ బోట్లతో హర్మూజ్ ని నియంత్రించింది. హర్మూజ్ జలసంధిపై తనకున్న పట్టును చాటుకోవడం ద్వారా, చమురు రవాణాలు అడ్డుకోవడం ద్వారా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్, హెజ్బుల్లాలు, హౌతీలకు మద్దతివ్వకుండా ఆపడంలో విఫలమైంది అమెరికా. యుద్ధానికి ముందే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా మరింత పతనమైంది. అయినప్పటికీ ఇరాన్ తన సైన్యాన్ని కోల్పోలేదు. ఇరాన్లో ఏర్పడ్డ సుదీర్ఘ వివాదం వల్ల అమెరికా తన సైనిక, ఆర్థిక వనరులను ఇతర ప్రధాన భౌగోళిక, రాజకీయ సవాళ్ల నుంచి పశ్చిమాసియా వైపు మళ్లించాల్సి వచ్చింది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా ఆర్థిక, దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం పెరిగి దేశీయంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఎలాంటి ఫలితాలను చూపించని ఈ యుద్ధం కారణంగా డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గిపోయింది. 60% మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకించినట్లు మే చివర్లో ఓ సర్వే తేల్చింది. తమ దేశ నాయకత్వం యుద్ధాన్ని నడిపించిన విధానంపై చాలా మంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో సగటున ఒక్కో కుటుంబంపై $450 అదనపు భారం పడింది. ట్రంప్ గల్ఫ్లోని భాగస్వామ్య దేశాలను, మిత్రపక్షాలను సంప్రదించకుండానే పశ్చిమాసియాను సంక్షోభంలోకి నెట్టారు. దీంతో అమెరికాపై వారికి విశ్వాసం సన్నగిల్లింది. తాము వద్దన్నా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయటం పలు గల్ఫ్ దేశాలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇరాన్ ప్రతీకార దాడులతో అవి చాలా వరకు నష్టపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ప్రారంభించాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ను పక్కకు తప్పించి అమెరికాయే శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడం, దాని బాలిస్టిక్ క్షిపణి నిల్వలను తగ్గించడం, ఉగ్రవాద ప్రాక్సీలను అంతం చేయటం వంటి తమ అసలు యుద్ధ లక్ష్యాలను ఈ ఒప్పందం నెరవేర్చడం లేదని ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ వద్ద ఇంకా బాలిస్టిక్ క్షిపణులు, శుద్ది చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. కాబట్టి తమ భద్రతకు ముప్పు తొలగిపోలేదని ఇజ్రాయెలీలు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ కావాలనుకున్నట్లు ఇరాన్లో ప్రభుత్వం మారలేదు.
కాగా తాత్కాలిక ఒప్పందం ప్రకారం లెబనాన్తో కూడిన రంగాలు సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి సైనిక కార్యకలాపాలకు తక్షణ శాశ్వత ముగింపు పలకనున్నారు. ఇందులో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కూడా భాగమైంది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధానికి దిగటం ద్వారా ఈ వివాదాలతో ఏమాత్రం సంబంధం లేని అనేక దేశాలకు నష్టం కలిగించింది అమెరికా. హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయి. అంతర్జాతీయ వేదికలపై అమెరికా నిర్ణయాలపై విమర్శలు రావడంతో గ్లోబల్ సౌత్ దేశాల్లో దాని దౌత్యపరమైన పలుచన తగ్గింది. హర్మూజ్పై ఆధారపడటం ఎంత నష్టదాయకమో వీటికి తెలిసొచ్చింది. ఇకపై ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంధన రవాణాను చేపట్టడంపై దృష్టి పెట్టొచ్చు. ముఖ్యంగా హర్మూజ్ మూసివేతతో ముడి చమురు కొనుగోలుకు భారత్ చేస్తున్న వ్యయం దాదాపు రెట్టింపయింది. వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ఇప్పుడు హర్మూజ్ తెరుచుకోవడంతో సంక్షోభం తొలగిపోయినట్లే. అయితే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని యుద్ధానికి ముందున్న స్థాయిలో చమురు సరఫరా జరగాలంటే కొన్ని నెలలు పట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇరాన్ అణు తుది ఒప్పందానికి రాకపోతే టెహ్రాన్పై సైనిక దాడుల్ని తిరిగి ప్రారంభిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంటే ఇంకా సంక్షోభం ముగిసిపోయినట్లు కాదు. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన $12 బిలియన్ ఆస్తులను విడుదల చేయడంతో పాటు మరో $12 బిలియన్ అందజేయటం, చమురు, ఇంధన పరిశ్రమలపై ఆంక్షలను నిలిపివేయటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మరోవైపు అమెరికాతో ఒప్పందం విషయంలో ఇరాన్ దేశంలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్లోని కఠినవాదులు, ప్రభుత్వ అనుకూల శక్తులు మషద్ వంటి నగరాల్లో రాయితీలు ఇచ్చే రాజీపరులకు మరణం అంటూ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ అగ్రనేతల మధ్య జరగబోయే ఈ అత్యున్నత స్థాయి సమావేశంపై ప్రపంచ దేశాల దృష్టి నిలిచింది.